హాయ్ హలో ఈరోజు మనం చికెన్ పలావ్ చేస్తున్నాం. దానికి కావాల్సిన పదార్థాలు: చికెన్, రైస్, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, హోల్ గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, ఉప్పు, పెరుగు, ఆయిల్, గీ. దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దామా? వచ్చేసేయండి వీడియోలోకి. చికెన్ పలావ్ ప్రాసెస్ చూసేద్దాం, వచ్చేసేయండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. 1.5 టేబుల్ స్పూన్ గీ వేసుకొని అవి వేడయ్యాక అందులో హోల్ గరం మసాలా వేసి వేయించాలి. అవి బాగా వేగిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చాక అందులో 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అది కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకొని అందులోనే చికెన్ కడిగి ఉంచుకున్న 1/2 కిలో చికెన్ వేసుకోవాలి. వేసిన తర్వాత అందులోనే మనం పసుపు, ఉప్పు కూడా వేసి వేయించాలి. అందులో వాటర్ వచ్చి చికెన్ బాగా ఉడుకుతుంది. అది ఉడికిన తర్వాత వాటర్ మొత్తం పోయాక అందులో టమాటా ముక్కలు వేసి బాగా వేయించాలి. టమాటాలు కూడా ఉడికిన తర్వాత అందులోనే మనం కారం, ఉప్పు, పెరుగు వేసి వేయించుకోవాలి. అవన్నీ వేగిన తర్వాత పుదీనా, కొత్తిమీర వేసి వేయించుకోవాలి. అది వేగిన తర్వాత రైస్ కడిగి ఉంచుకున్నాం కదా, ఇవి కూడా రైస్ వేసేసుకొని అందులో కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వచ్చాక ఆపేసేయాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. హాట్ చికెన్ పలావ్ రెడీ.
ఎలా ఉందో ట్రై చేసి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్.